హలో హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు మార్నింగ్ లేచేసి అయితే బెడ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడే లేచిన తర్వాత బెడ్ క్లీన్ చేసేసుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళి అండ్ టీ అయితే పెట్టేశానండి. అండ్ టిఫిన్ చేద్దామన్నట్టు అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అయితే కట్ చేసుకుంటూ అలా కూర్చున్నాను. సో పాప అయితే అలా టమాటా ముక్క కోసం అయితే ఎదురు చూస్తూ కూర్చుందండి. అండ్ ఈరోజైతే టిఫిన్ చేయడానికి రుబ్బు అయితే ఏం లేదు, అయిపోయింది. సో నేను ఇలా ఉప్మా చేద్దామన్నట్టు ఇవైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే. అండ్ ఇవి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు నేను ఎక్కువ ఎప్పుడు ఉప్మా చేసినా అలానే ప్రిపేర్ చేస్తూ ఉంటున్నాను. అండ్ ఉప్మా అయితే మేము బాగానే తింటామండి. దోశ ఎలా తింటాము, కొంతమందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు అంటారు, కానీ మేము బాగానే తింటాము ఉప్మా. అందులోకి ఏదైనా పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ నంచుకొని అండ్ ఉప్మా అయితే తినేస్తామండి. అందుకే నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. దోశ ఎన్ని టైమ్స్ చేస్తానో ఉప్మా కూడా అలానే చేస్తామండి. మాకైతే అలా ఇరిటేషన్ అయితే ఏం రాదు. అక్కడ ఉప్మా అయితే పోపు పెట్టేసి అండ్ ఇక్కడ వచ్చేసి టీ అయితే వేసేసుకొని వచ్చేసానండి. ఎందుకంటే పాప నేను ఇలా కూర్చొని తాగుదామన్నట్టు పాపకు అలా బ్రెడ్ అయితే పెడదామని పాపని తీసుకొచ్చేసాను. సో తను ఏడ్చిందండి, తనైతే ఇంకేం తినలేదు. నేనైతే టీ తాగి వచ్చేలోపు ఇలా మరిగిన వాటర్లో ఉప్మా రవ్వ వేసేసాను. సో ఇక్కడ ఫైనల్గా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఫస్ట్ పాలైతే పెట్టాను కదా ఫ్రెండ్స్, ఆ పాలైతే విరిగిపోయినాయి. నేనైతే మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చాను. 3 days అయినందుకు ఏమో ఒక 2 hours అయితే కరెంట్ పోయింది. సో కరెంట్ పోయినందుకు ఫ్రిడ్జ్లో ఉన్నందుకు ఏమో అసలు ఒక 1/2 లీటర్ పాల వరకు అయితే పగిలిపోయాయండి. మళ్ళీ అవి పారేసి మళ్ళీ బావ అయితే వేరే పాలు తీసుకొచ్చాడు. ఇప్పుడైతే పాలైతే మరగబెడదాం అన్నట్టు మళ్ళీ పాలైతే పెట్టేశానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్మా అయితే అయిపోయింది. బావ తినేళ్ళిండు. ఇక్కడ నేను పాప కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్ అలా. సో ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉండింది. పాప చూడండి నేను పెడితే తినట్లేదు, తనైతే కొంచెం అంటే కొంచెమే తీసుకొని నోట్లో అయితే పెట్టుకుంటుంది. సో అలా ఇలా కూర్చొని తింటూ ఫోన్ తీసుకొని అలా రీల్స్ అవి చూస్తూ తింటామండి. అండ్ ఇలా తిన్న తర్వాత ఇక ఏమైనా పని ఉంటే చేసుకోవాలన్నట్టు ఇలా ప్రశాంతంగా కూర్చొని అయితే మేమైతే తింటున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేను తినబెడితేనేమో పాప అయితే తినట్లేదు, తనేమో నాకు తినబెడుతుంది. మళ్ళీ నేను తన తిన్నాననేసి మళ్ళీ నేను తినబెడితే నేను ఎక్కడ ఫీల్ అవుతాను అన్నట్టు తనైతే మళ్ళీ నేను తినబెడితే కొంచెం అయితే తినేసింది ఫ్రెండ్స్. ఇది బ్లాగ్ అన్నట్టు. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిందండి, నేనైతే రైస్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడైతే టైం వచ్చేసి 12:30 అవుతుందండి. రైస్ అయితే పెట్టేశాను. నేను పాపకైతే స్నానం చేయించి పడుకోబెట్టాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను, హెడ్ బాత్ అయితే చేసుకున్నానండి. అండ్ ఇప్పుడు వచ్చి కర్రీ అయితే ఏం చేయాలో చూడాలి, వెజిటేబుల్స్ అయితే ఏమున్నాయో. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడే అయితే మేము ఆఫ్టర్నూన్ నూడిల్స్ అయితే తిన్నామండి. ఫుడ్ ఛాలెంజ్ చేసాము. మొత్తం తాగవా? నేనైతే ఓడిపోయినందుకు మిరపకాయ తిన్నానండి. థమ్స్అప్ దాదామని వస్తే నేను వీడియో రికార్డ్ చేస్తే మొత్తం తాగేసిండు. తొందరలో వస్తుంది చూడండి, చాలా బాగుంటుందండి. సో ఆఫ్టర్నూన్ అయితే మేము ఇలా నూడిల్స్ అయితే తినేసాము. చిన్న హాయ్ చెప్పు. మళ్ళీ స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే ఎక్కడ పని అక్కడనే ఉందండి. పాప అయితే అన్నీ ఎక్కడక్కడ వేసేసింది చూడండి. అండ్ ఇలా ఉంది. ఇప్పుడైతే వర్క్ చేసుకుంటాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. పాప అయితే కూర్చుంది ఇక్కడ. చెప్పు హాయ్ చిన్ను, హాయ్ హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. చెప్పవా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను వర్క్ స్టార్ట్ చేస్తా. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి.
చూసారుగా ఫ్రెండ్స్, అబ్బాబ్బాబ్బా! ఇల్లు అయితే ఎలా ఉందో అసలు. ఇల్లు ఇలా కావడానికి రీజన్ ఏందంటే, మేమైతే యూట్యూబ్‌లో ఫన్నీ షార్ట్స్ అయితే చేస్తున్నాంగా ఫ్రెండ్స్. అవి చేసే టైంలో పాప అయితే తన ఇష్టం వచ్చినట్టు ఇలా చేసేస్తుందండి. ఎందుకంటే తను అడిగింది ఎక్కడున్నా గుంజుకొచ్చి అయితే మేము ఇస్తున్నాము. ఎందుకంటే డిస్టర్బ్ చేస్తుంది మధ్యలో అన్నట్టు మొత్తం గందరగోళంగా చేసేసిందండి. నెక్స్ట్ తర్వాత చదువుకుంటామే అన్నట్టు తను ఏది అడిగితే అది ఇచ్చేస్తామండి. ఇక తనైతే ఆడుకొని ఇళ్ళల్లో మొత్తం వేసేస్తుంది అలా. సో నేనైతే ఈవినింగ్ తర్వాత ఇలా మొత్తం బెడ్ మొత్తం దులిపేసుకొని ఫస్ట్ అయితే మొత్తం ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి. అండ్ ఇలా ఇల్లు ఊడ్చేసిన తర్వాత అండ్ బయట నిన్న ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి, అవన్నీ మంచిగా మడత పెట్టేసి ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను. అలా ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత బయట ఏమైనా అవి ఇవి ఉంటే తీసేస్తానండి. తీసేసిన తర్వాత ఇప్పుడైతే మొత్తం బయట అయితే ఊకేసుకుంటున్నాను. ఈ నా బ్లాగ్ అయితే ఇలా గడుస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఊకేసిన తర్వాత ఇక్కడ మొత్తం బయట ఇలా అయితే మొత్తం ఊకేస్తూ ఉన్నాను. పాప అయితే అసలు చెప్పలేనంత వేసేసిందండి. ఎక్కడివక్కడ ఇంట్లో అయితే బయట ఏం లేదు కానీ ఇంట్లోనే అసలు ఏది కావాలంటే అది తనకి ఇవ్వాల్సిందే, ఇక లేదంటే డిస్టర్బ్ చేసేస్తుంది అసలు. అసలు చూసారు కదా అండి మీరే ఎట్లా తీసేసిందో. బ్రెడ్ మొత్తం చుంచి పడేయడము, బెడ్ పైన ఇట్లా గిన్నెలు తీసుకొచ్చి బెడ్ పైన వేయడం, స్పూన్స్ తీసుకొచ్చి బెడ్ పైన వేయడం అండ్ అన్నీ తీసుకొచ్చి అలా వేసేస్తుందండి. అసలు పిచ్చి అంటే పిచ్చి లేస్తుంది. ఇచ్చేటప్పుడు ఏమనిపించదులేండి కానీ అండ్ ఇలా నా పని చేసేటప్పుడు అనిపిస్తుంది ఏంద్రా బాబు అసలు అనిపిస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి లోపటైతే ఊకేసానండి. ఇప్పుడైతే బయట మొత్తం వాకిలి మొత్తం ఇలా ఊడ్చేసుకుంటాను రోజు ఈవినింగ్ అయితే. సో ఫ్రెండ్స్, మన బ్లాగ్ అయితే నచ్చిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి అబ్బా ప్లీజ్. అలాగే నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నట్టు. మీరు కామెంట్స్ పెట్టడం వల్ల నాకు ఎలాంటి వీడియోస్ చేయాలో నాకైతే తెలుస్తుంది కదా అండి. అందుకనే కామెంట్ పెట్టండి అని అయితే నేనైతే అడుగుతూ ఉన్నాను. సో ఇక్కడ ఇలా ఊగుతున్నాను కదా ఫ్రెండ్స్, అక్కడైతే చూడండి ఎలా ఊరుకుతుందో. అక్కడ వాళ్ళ నానమ్మ కోసం అన్నట్టు తనైతే వెళ్తుందండి, అటునుంచే వస్తుంది కదా. సో అలా ఊరికితే నేనైతే తీసుకొచ్చేసాను. ఇక్కడ వచ్చేసి అండ్ మొత్తం ఊకేసిన తర్వాత గిన్నెలు అయితే తోమేసుకుంటున్నానండి. అందులో ఏమైనా అన్నం అవి ఇవి ఉంటాయి కదా, అవి తీసేసుకొని ఇలా గిన్నెలు అయితే తోమడం స్టార్ట్ చేశాను. కానీ తనైతే తోముతుందో ఏమో, తనైతే దగ్గరకు వచ్చి ఇలా నా దగ్గరకు వచ్చి అలా అల్లరైతే పెడుతూ ఉంది. దానికైతే సైకిల్ పైన ఎక్కించేసి సైకిల్ మీద అయితే ఆడించడానికైతే అలా సైకిల్ అయితే ఎక్కించి ఇలా నా పని అయితే చేస్తూ ఉన్నాను. గిన్నెలు అయితే తోమేసిన తర్వాత పాపకు ఫ్రెష్ అప్ చేశానండి. ఈవినింగ్ రోజు స్నానం అయితే చేపిస్తాను. స్నానం చేయించేసి ఇప్పుడే డ్రెస్ అయితే వేసి అలా పౌడర్ అలా బొట్టు పెట్టేయడానికి ట్రై చేస్తున్నా అన్నట్టు. అండ్ తన ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేనైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నానండి. మొత్తం డస్ట్ అయితే పడిపోయింది కదా అన్నట్టు అలా ఫేస్ వాష్ చేసుకొని అండ్ లైట్గా ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ అలా పెట్టేసుకుంటాను ఈవినింగ్ టైంలో. అలా అయితే మేము ఈవినింగ్ రొటీన్ అయితే మాకు ఇలా గడిచిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి. హాయ్ చెప్పు. హాయ్ చిన్న ఫ్రెండ్స్. ఇంట్లో వర్క్ అయితే చూసారు కదా, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇద్దరం ఫ్రెష్ అయిపోయాము. సో ఇప్పుడైతే టీ అయితే పెట్టేశానండి అండ్ టీ అయితే మరుగుతూ ఉంది. ఇప్పుడైతే ఇద్దరం అయితే టీ తాగుతాము. అండ్ ఇంతసేపు పట్టింది ఫ్రెండ్స్, అసలు ఎక్కడిదక్కడ చాలా ఈరోజు అయితే అన్నీ గుంజి పడేసింది. ఇవన్నీ సర్దుకునేసరికి నాకైతే 2 hours అయితే పట్టిందండి. అయితే టీ పెట్టాను, మరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే పాలైతే ఎక్కువే ఉండేయండి, కొన్ని అయితే అలానే ఉండిపోయాయి. అలా పాలైతే తీసుకొచ్చి బయట అయితే కూర్చున్నాము. బ్రెడ్ వేసుకొని అయితే పాలైతే తాగుతున్నాం ఫ్రెండ్స్. మీ పాప అయితే చూడండి, పాప అయితే తాగట్లేదు, నేనే అన్నీ తాగేశాను. అండ్ వాయిస్ ఓవర్లో పాప డిస్టర్బెన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, స్కిప్ చేసేయండి ఎందుకంటే ఇప్పుడే పాప లేచింది అన్నట్టు. సో ఇలా అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. టైం అయితే 9:30 అవుతుంది. పాప అయితే పడుకుందండి, ఇంకా బావ అయితే రాలేదు. ఇప్పుడు కాల్ చేస్తే 1/2 hour or 1 hour అయితే 1 hourకి ఎక్కువే టైం పడుతుంది, నువ్వైతే తినేసి అని నాకైతే చెప్పిండండి. 10-10:30 అవుతాడు తను వచ్చే వరకు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు తినేద్దాం అనుకుంటున్నా. పాప అయితే బజ్జుంది.
ఫీడింగ్ ఇచ్చేసాను, పడుకుంది. తనైతే ఈరోజు ఏం తినలేదు, బాయిల్ ఎగ్ కూడా ఇవ్వలేదు. తనైతే పడుకుందండి. ఇప్పుడైతే నేను తినేయడమే. సో రైస్ అయితే ఇంకేం పెట్టలేదండి. రైస్ అయితే ఆఫ్టర్నూన్ అయితే నూడిల్స్ తిన్నాం కదా, ఆఫ్టర్నూన్ ఉంది. అండ్ నాకైతే సరిపోతుంది. బావకైతే వేడన్నం అయితే ఉండాలండి. బావ అయితే ఆఫ్టర్నూన్ చల్లగా అయిపోయిందని తినడు. తనకైతే వేడన్నం అయితే వండుతా వచ్చే వరకు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే అన్నం తినేసా, టమాటా చట్నీ చేశాను. సో ఇప్పుడైతే అన్నం తింటాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఆఫ్టర్నూన్ 1:30కి అలా వండేసాను. అన్నం అయితే మిగిలిపోయింది ఇలానే. ఇప్పుడైతే ఇదే తినేస్తాను నేను. సో ఫ్రెండ్స్, ఇలా అన్నం అయితే తినేస్తున్నానండి. టమాటా చట్నీ అయితే సూపర్ టేస్టీ ఉండింది. సో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఎందుకంటే బ్లాగ్ ఇక లెంతీ అయిపోతుంది అన్నట్టు. ఇలా అన్నం అయితే తినేసిన తర్వాత బ్లాగ్ అయితే ఎండ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ స్కిప్ చేయకుండా చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే నొక్కేసేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.